ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో శ్రీ కుంకుళ్ళమ్మ అమ్మవారి దసరా సర్వనవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 12 వరకు 10 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాలలో మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారికి హారతుల పట్టి ఉత్సవాలను ప్రారంభించారు. భక్తులు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. जय कुंकुलम्मा तल्ली की जय कुंकुलम्मा तल्ली की जय कुंकुलम्मा तल्ली की जय बोलो महाराज्ञी की ओम शांति शांति शांति। मात्रे नमः। वामे शूलकपालपाशमिदरे खड्गं करं डिम्डिमं बिभ्राणं करपङ्कजैः त्रिनयनां नागाष्टभूषान्वितां नानाकोटियुगान्तसूर्यसदृशीं नासोज्ज्वलभूषणां रक्तालम्बित हेमकुण्डलधरां श्री రేణుకామాశ్రయే శ్రీ కుంకుళ్ళమ్మవారు ద్వారకాతిరుమ గ్రామం మొదట్లో కుంకుడి చెట్టులో స్వయంభూగా ఆవిర్భవించి పిలిచినంతనే పలికే చల్లని తల్లిగా భక్తుల చేత కొనియాడబడుతున్నారు. ఈ అమ్మవారు ద్వారకాతిరుమ వచ్చిన ప్రతి భక్తులు కూడా స్వామిని అనగా వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో అమ్మవారిని దర్శనం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా దర్శనం చేసుకుంటే ప్రయాణంలో కష్టనష్టాలు కానీ ప్రమాదాలు కానీ ఉండవనే భక్తుల విశ్వాసం. ఈ అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు దేవీ నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ రోజు అమ్మవారు మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకుంటే వివాహం కాని గారికి వివాహం కానీ సంతానం లేని సంతానం కానీ కలుగుతుంది. అందువలన భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు.